ఉజ్జయిన్లో మహాకాళ్ భక్త నివాస్ అకామిడేషన్ పేరుతో ఒక ఫ్రాడ్ జరుగుతుంది. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ ఫ్రాడ్ ఏంటంటే ఈ అకామిడేషన్ ఆన్లైన్లో ఉండదు, ఓన్లీ ఆఫ్లైన్లోనే ఉంటుంది. త్రూ కాల్ ఆర్ వాట్సాప్ ఆర్ త్రూ ఎంక్వైరీ డైరెక్ట్ రిసెప్షన్కి వెళ్ళి బుక్ చేసుకోవాలి. ఇవి మాత్రమే ఉన్నాయి. ఈ అగోడా, ఎక్సిగో ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్లోనూ ఈ అకామిడేషన్ లేదనమాట. నేను కూడా యూట్యూబ్ వీడియోస్ చూశాను. యూట్యూబ్లో చెప్పారు త్రూ వాట్సాప్ బుకింగ్ కానీ కాల్ కానీ చేసి బుక్ చేసుకోండి అన్నారు. నేను వెతుకుతుందంటే ఒక వాట్సాప్ బుకింగ్ అని వచ్చింది. నేను నిజంగా అది జెన్యూన్ అనుకుని నేను వాట్సాప్ బుకింగ్ త్రూ అప్రోచ్ అయ్యాను. వాళ్ళు మొత్తం ఆధార్ కార్డు, అకామిడేషన్ అన్నీ అడుగుతారు, డీటెయిల్స్ అన్నీ అడుగుతారు, ఏ టైంకి వస్తారు, చెక్ ఇన్ చెక్ అవుట్ అన్నీ అడిగారు. 50% పే చేయమన్నారు. నేను పే చేశాను. తర్వాత అర్థమైంది అది ఫ్రాడ్ అని. తర్వాత సైబర్ సెక్యూరిటీ కంప్లైంట్ చేశాను అనమాట. ఈ టెంపుల్కి అయితే ఆన్లైన్ అకామిడేషన్ లేదు, ఓన్లీ ఆఫ్లైనే. అది మన శ్రీశైలం సత్రం లాగా ఉంటుంది అనమాట. ఎవరైనా 16 lakhs 25 lakhs డొనేట్ చేసి ఒక రూమ్ వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. త్రూ రిఫరెన్స్ ద్వారా కానీ లేదంటే త్రూ అక్కడికి వెళ్ళి కౌంటర్లో కానీ మనం రూమ్స్ బుక్ చేసుకోవాలి. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ ఉజ్జయినిలో ఉంటే వాళ్ళతో వెళ్ళి రూమ్స్ బుక్ చేసుకోండి. టెంపుల్ పక్కనే ఉంటుంది, అకామిడేషన్ చాలా బాగుంటుంది. కానీ ఫ్రాడ్ అలర్ట్, చాలా చాలా ఫ్రాడ్ జరుగుతుంది. చాలామంది మహాకాళ్ భక్త నివాస రూమ్స్ పేరుతో ఫ్రాడ్ చేస్తున్నారు. సో ఆ ట్రాప్లో నేను పడ్డాను. మరి సైబర్ సెక్యూరిటీలో కంప్లైంట్ చేశాను, నేను సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేశాను. అది వేరే వీడియోలో చెప్తాను. సో మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఆన్లైన్ బుకింగ్ లేదు, వాట్సాప్ బుకింగ్ లేదు. ఏదైనా మీకు జెన్యూన్గా అనిపిస్తే ఏదైనా ఈమెయిల్ ఉంటే ఫైండ్ అవుట్ చేసుకోండి. సో బెటర్ అకామిడేషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రైల్వే స్టేషన్ చాలా ఉన్నాయి, చాలా చాలా అకామిడేషన్స్ ఉన్నాయి. ఉజ్జయిని చాలా పెద్ద సిటీ, చాలా మంచి టెంపుల్స్. సో ఎంజాయ్ చేయండి. కానీ ఫ్రాడ్ అలర్ట్, మహాకాళ్ భక్త నివాస్ పేరుతో ఫ్రాడ్ జరుగుతుంది. బి అలర్ట్.